వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 2A సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మన కాన్సెప్ట్స్ అయిపోయినాయి. 2 మార్క్స్ చెప్పుకుంటున్నామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ 3x² + 7x + 2 = 0 అండి. మామూలుగా గివెన్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0 కంపేర్ చేసుకుని మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అండి. డెల్టా = 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్. అలాగే డెల్టా లెస్ దెన్ 0 అయితే రూట్స్ ఆర్ ఇమేజినరీ అండి అండ్ కాంజుగేట్ ఈచ్ అదర్. కాబట్టి మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. మామూలుగా అయితే గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ quadratic equation 3x² + 7x + 2 = 0 and compare with ax² + bx + c = 0 అండి. అంటే ఇక్కడ a కంపేర్ చేసుకుంటే a = 3, b = 7, c = 2 అండి. అంటే మనకు నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డెల్టా వాల్యూ డెల్టా అంటే b² - 4ac. ఇక్కడ డెల్టా b² అంటే 7² 4 × 3 × 2 అండి. ఇక్కడ 49 అవుతుంది. ఇక్కడేమో 24 అవుతుందండి. ఇక్కడ 25 అవుతుంది. అంటే డెల్టా గ్రేటర్ దెన్ 0 కాబట్టి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అండి. సెకండ్ క్వశ్చన్ అండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. మామూలుగా అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తామండి. లేకపోతే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి -b ± √b² - 4ac/2a ఫార్ములా ఉపయోగించి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 7x + 12 = 0 అండి. అంటే మనం మామూలుగా అయితే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే దీన్ని 7xని ఎలా రాద్దామంటే 1 × 12 అండి. 1 × 12ని మామూలుగా అయితే ఇక్కడ -4 -3 రెండు యాడ్ చేస్తేనేమో మామూలుగా అయితే -7 రావాలి. మల్టిప్లై చేస్తే 12 రావాలండి. కాబట్టి ఇక్కడ -4x - 3x + 12 = 0 అండి. ఇక్కడ x కామన్ తీస్తే మనకి x × x - 4, అలాగే -3 కామన్ తీస్తే x - 4 = 0 అండి. x - 4 × x - 3 = 0. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ x - 4 = 0 ఇంప్లైస్ x = 4 అండి. x - 3 = 0 అయితే ఇక్కడ x = 3 అవుతుందండి. ద రూట్స్ ఆర్ 4, 3 అండి. క్వశ్చన్ అండి, ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ అని మనకి -3 ± 5a ఇచ్చాడు. అంటే మామూలుగా అయితే ఆల్ఫా, బీటా రూట్స్ అయితే మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే x² - x × α + β + α β = 0 అండి. అంటే మనకి లెట్ ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటే మనకి let
ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 5i అండి. అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు -3 -5i. ఒకసారి ప్లస్ తీసుకున్నాం, ఒకసారి మైనస్ తీసుకున్నాం అండి. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 5i -3 -5i అండి. అంటే క్యాన్సిల్ అయిపోయి మనకి -6 వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -3 ప్లస్ 5i, ఇక్కడ -3 -5i అండి. అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అండి. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేరు -5i హోల్ స్క్వేర్ అండి. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందంటే 9, ఇక్కడ 25 i స్క్వేర్ అవుతుంది. i స్క్వేర్ అంటే -1 అండి. ఇక్కడ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. దాని నుంచి మనకి i స్క్వేర్ అంటే ఇక్కడ -1 ఆల్రెడీ -1 వస్తుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇక్కడ 25 అండి, మొత్తం వాల్యూ 34 వస్తుంది. అలాగే మనకి ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అండి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -6 వచ్చిందండి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కానీ ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ ఓన్లీ మనకి ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ 6x ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. క్వశ్చన్ అండి, ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2, 5 అండి. అంటే మనం ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. మనం ఇందాక చేసినట్టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 + 5 అండి. ఇక్కడ 7 అవుతుంది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకి 2 × 5 అండి. అంటే మన మొత్తం 10 అవుతుంది. ఇక్కడ మనకి ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకు మామూలుగా అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందంటే 7x, ఆల్ఫా బీటా అంటే 10 వచ్చిందండి. ఇక్కడ ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ అండి, ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ p - q బై p + q అండ్ మైనస్ ఆఫ్ p + q బై p - q అండి. ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే ఇది కూడా అండి. అంటే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని 2 మార్క్స్లో ఇప్పుడు చెప్తున్నాం అండి. ఇక్కడ లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడంటే p - q బై p + q ఇచ్చాడు. అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p + q బై p - q ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఇందాక చేసినట్టు ఆల్ఫా ప్లస్ బీటా చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ p - q బై p + q, అలాగే ఇక్కడ మైనస్ ఆఫ్ ఏమవుతుందంటే p + q బై p - q అండి. ఇప్పుడు మామూలుగా అయితే మనకి ప్లస్ అలా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం కట్టేద్దాం ముందు. అంటే p + q ఇంటూ p - q. ఇక్కడ ఆల్రెడీ p + q ఉంది కాబట్టి p - q హోల్ స్క్వేర్ అండి. అలాగే ఇక్కడ p - q ఉంది కాబట్టి p + q హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి రెండింటి నుంచి అంటే a - b హోల్ స్క్వేర్ మైనస్ a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ab అండి. దాని నుంచి మనకి
ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ చేసిన మైనస్ ఆఫ్ పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఈ డైరెక్ట్గా -4ab అండి, అంటే -4pq వస్తుంది. ఇక్కడ p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అండి, అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఆల్ఫా ఇంటూ బీటా కూడా చేద్దాం, అంటే p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ, అలాగే మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ అండి. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే -1 వస్తుంది. మన ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x square minus alpha plus beta into x plus alpha beta is equal to 0 అండి. అంటే మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమొచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్, ఇక్కడ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఆఫ్ 4pq బై p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ వచ్చిందండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే మనకి -1 వచ్చింది, అంటే ఇక్కడ -1 అవుతుంది. -1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు ఎల్సిఎం కట్టేస్తే మనకి p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది, 4pq ఇంటూ ఎక్స్ అండి, అలాగే మైనస్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే కింద p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 0కి ఈక్వల్ చేస్తే మనకి ఇది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్. 6 అండి, ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 ± 2√5 అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఇందాక చేసినట్టే చేద్దాం. సొల్యూషన్ లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఒకసారి మైనస్ తీసుకుందాం అండి. 7 + 2√5 అండి. అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు 7 - 2√5. ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా చేద్దామండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7 + 2√5 ప్లస్ 7 - 2√5 అండి. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి 7 + 7 14 అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 7 + 2√5 ఇంటూ 7 - 2√5 అండి. అంటే ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. మనకి మామూలుగా అయితే 7 హోల్ స్క్వేర్ మైనస్ 2√5 హోల్ స్క్వేర్ అండి. అంటే 49 - 4 × 5 20 అవుతుందండి. మనకు వచ్చే ఆల్ఫాబెట్ ఎంత అవుతుందంటే 29 అవుతుంది. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x square minus alpha plus beta into x plus alpha beta is equal to 0 అండి. అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 14x, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 29 వచ్చిందండి. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. నెంబర్ 7 అండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 7 అండి, అండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 25 అండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 7 ఇచ్చాడు. అలాగే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇచ్చాడండి. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా కావాలి, ఆల్ఫా ఇంటూ బీటా కావాలి. కాబట్టి మనకి గివెన్ దట్
గివెన్ ఇది ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7 కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఆల్ఫా బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి 7 స్క్వేర్ అండి. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అండి. 2 ఇంటూ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 49. మనకి ఇక్కడ ఆల్ఫా బీటా ఒకటే కావాలి కాబట్టి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే 25 ఇచ్చాడు ఆల్రెడీ. 25 ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 49 అండి. అంటే 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 49 మైనస్ 25. ఇక్కడ ఎంత అవుతుందంటే 24 అవుతుంది. ఇక్కడ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 24/2 అవుతుంది. అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుందండి. దానికి మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు కాబట్టి మనకి ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 7x, అలాగే ఆల్ఫా బీటా అంటే 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బీటా స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీ అండి. మామూలుగా అయితే మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ అయితే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అయితే c/a. దాని నుంచి మనకి అంటే 1 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బీటా స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో రాయాలి. మనకి లెట్ ఆల్ఫా గివెన్ ఆల్ఫా కామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనకి అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అండి. మనకి అంటే మనకి ఇది 1 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బీటా స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో రాయమన్నాడు. అంటే గివెన్ 1 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బీటా స్క్వేర్ అండి. అంటే ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ వస్తుందండి. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే మనం ఏం రాస్తామంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అండి. ఇక్కడ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఆల్రెడీ తెలుసు -b/a హోల్ స్క్వేరు. అలాగే ఇక్కడ 2 ఇంటూ c/a అండి. కింద ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a హోల్ స్క్వేరు. ఇప్పుడు మనం ఎల్సిఎం కట్టేద్దామండి. ఇక్కడ ఏమవుతుందంటే a స్క్వేర్ అవుతుంది ఎల్సిఎం. a స్క్వేర్ ఎల్సిఎం అయితే ఇక్కడ b స్క్వేర్ మైనస్ 2ac అండి. అలాగే c స్క్వేర్ బై a స్క్వేరు 2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే టర్మ్ ఏంటంటే b స్క్వేర్ మైనస్ 2ac బై c స్క్వేర్ అండి. ఇది మనకు ఆన్సరు. ప్రాబ్లం అండి. ఇఫ్ a కామా ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీ అండి. ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే గివెన్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనకి ఇందాక సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a అండి.
మనకి దాని నుంచి గివెన్ ఎక్స్ప్రెషన్ అంటే 1/α ప్లస్ 1/β అండి. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా అండి. అంటే ఎల్సిఎం ఆల్ఫా బీటా అయితే మనకి ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a అండి. అంటే -b/c ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసిలో వచ్చిందండి, -b/c.